వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే బేసిక్ లాజిక్ గేట్ అంటే 7 గేట్స్ కోసం అయితే ఈరోజు వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి గేట్ కోసం వివరిస్తాను, వాటి ట్రూత్ టేబుల్ కూడా నేను చెప్తాను. ఈజీగా ఎలాగ గుర్తుపెట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. లాజిక్ గేట్లోని 2 టైప్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ లాజిక్ గేట్స్, సెకండ్ యూనివర్సల్ గేట్స్. ఇందులోని ఎక్స్ఆర్ గేట్ అండ్ ఎక్స్నార్ గేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము బేసిక్ లాజిక్ గేట్స్ కోసం అందులో ఉన్న సబ్ డివైడ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బేసిక్ లాజిక్ గేట్స్లోని ఆర్ గేట్ ఉంటుంది. దీని యొక్క సింబల్ ప్లస్ ఎడిషన్. దీని యొక్క సింబల్ డయాగ్రామ్ ఏంటంటే ఇందులోని 2 ఇన్పుట్స్ ఉంటుంది, 1 అవుట్పుట్ ఉంటుంది. 2 ఇన్పుట్స్ అంటే ఏ అండ్ బి, అవుట్పుట్ వై. దీని యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ కాబట్టి ఏ అండ్ బి ఏంటంటే 2 zeros 2 1, బి ఏమొచ్చి 0 1 0 1 ఉంటుంది. ఇక్కడ ఎడిషన్ కాబట్టి 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. అర్థమైంది కదా. నెక్స్ట్ యాండ్ గేట్. యాండ్ గేట్ అనేది మనము మల్టిప్లై అంటే ఇంటూతో రిప్రజెంట్ చేస్తాము. ఇందులో కూడా సేమ్ డయాగ్రామ్ ఉంటుంది. ఇది యాండ్ గేట్ డయాగ్రామ్. ఇందులోని సేమ్ 2 ఇన్పుట్స్ ఉంటుంది, 1 అవుట్పుట్ ఉంటుంది. ఇందులో మల్టిప్లై కాబట్టి ఏ 2 zeros 2 1s, అలాగే బి కూడా 0 1 0 1 తీసుకుంటాం. ఇక్కడ మల్టిప్లై కాబట్టి 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0, 1 × 1 1. ఇదొక యాండ్ గేట్ ట్రూత్ టేబుల్. నెక్స్ట్ నాట్ గేట్. నాట్ గేట్ అంటే కాంప్లిమెంట్ అంటే ఆపోజిట్. 0 అంటే 1 రాయాలి, 1 × 0 రాయాలి. ఇందులో ఏంటంటే ఇది నాట్ గేట్ సింబల్ అండ్ ఇందులోని 1 అవుట్పుట్ 1 ఇన్పుట్టే ఉంటుంది. కాబట్టి 0 వస్తే ఏం చెప్పాను, ఆపోజిట్గా రాయాలి. అంటే 1 1 × 1 ఉంటే 0. ఇదొక నాట్ గేట్ ట్రూత్ టేబుల్ విత్ సింబల్. ఇందులోని బేసిక్లోని 3 ఉంటుంది. అందులోని ఆర్ గేట్, నాండ్ గేట్, నాట్ గేట్ విత్ సింబల్ విత్ ట్రూత్ టేబుల్స్ కూడా చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సల్ లాజిక్ గేట్స్లోని మనం వెళ్ళిపోతాం. యూనివర్సల్ లాజిక్ గేట్లోని నాండ్ గేట్ ఉంటుంది. ఈ నాండ్ గేట్ కూడా సింబల్ ఇది. దీనికి సేమ్ 2 ఇన్పుట్స్ ఉంటుంది, 1 అవుట్పుట్ ఉంటుంది. అలాగే నాండ్ గేట్ ఏంటంటే నాట్ ప్లస్ యాండ్. నాట్ అంటే ఏంటి, కాంప్లిమెంట్. అండ్ ప్లస్ యాండ్ అంటే ఏంటి, మల్టిప్లై. దీని ఒక ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది అంటే సేమ్ ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఏమొచ్చి 2 zeros 2 1, బి ఏమొచ్చి 0 1 0 1 ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే యాండ్ కాబట్టి యాండ్ అంటే ఏంటి, మల్టిప్లై చేయాలి. కాబట్టి దీన్ని మల్టిప్లై చేసి దానికి కాంప్లిమెంట్ చేయాలి. అంటే ఏంటి, 0 × 0 1, 0 × 0 0 కాబట్టి దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 1. అలాగే 0 × 1 ఏంటి, 0 కదా, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 1. అలాగే 1 × 0 అంటే 0, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 1. అలాగే 1 × 1 1, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 0. ఇది నాండ్ గేట్ యొక్క సింబల్ విత్ ట్రూత్ టేబుల్. నెక్స్ట్ నార్ గేట్కి వెళ్దాం. నార్ గేట్ కూడా సేమ్ సింబల్ ఉంటుంది, 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ ఉంటుంది. నార్ గేట్ ఈక్వల్ టు నాట్ ప్లస్ ఆర్. దీన్ని ఎలా చేస్తాము అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏ అండ్ బి ఎలా తీసుకుంటాము, 2 zeros 2 1s, 0 1 0 1 తీసుకుంటాం. దీన్ని ఎలా చేయాలంటే ఆర్ అంటే ఏంటి, ఎడిషన్ చేయాలి కదా. ఎడిషన్ అంటే 0 + 0 0, నాట్ అంటే కాంప్లిమెంట్ కాబట్టి 1, 0 + 1 0 + 0 0 కదా, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 0 + 1 ఏమవుతుంది, 1 కదా, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 0. 1 + 0 1, కాంప్లిమెంట్ చేస్తే 0. 1 + 1 1, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 0. ఇప్పుడు యూనివర్సల్ లాజిక్ గేట్లోని యాండ్ గేట్ అండ్ నార్ గేట్ చెప్పుకున్నాం. తరువాతది ఎక్స్ఆర్ గేట్. ఎక్స్ఆర్ గేట్లో కూడా సింబల్ ఉంది. అందులో 2 ఇన్పుట్స్ ఉంటుంది, 1 అవుట్పుట్ ఉంటుంది. దాని యొక్క ట్రూత్ టేబుల్ 2 ఇన్పుట్స్ కాబట్టి ఏ అండ్ బి 2 zeros 2 1 ఉంటుంది. బి ఏంటంటే 0 1 0 1 తీసుకుంటాం. ఇందులోనే ఏంటంటే ఆర్ అనేది ఎడిషన్. సో ఎడిషన్ చేయాలి అంటే 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1 అవుతుంది. ఎక్స్ఆర్ కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. అర్థమైంది కదా. అలాగే ఎక్స్నార్ గేట్ కూడా ఉంది. ఎక్స్నార్ గేట్లోని సింబల్ ఇది. దీని యొక్క సింబల్
నెక్స్ట్ ఏంటంటే ఇందులో కూడా సేమ్ 2 ఇన్పుట్స్ ఉంటుంది, 1 అవుట్పుట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎక్స్ ఆర్ ప్లస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ రావాలి. అంటే దీన్ని ఎలా చేస్తామంటే సేమ్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏ అండ్ బి 2 జీరోస్ 2 వన్స్ 0 1 0 1 తీసుకుంటాం. ఇందులో ఏంటంటే నార్ అనేది ఎడిషన్ కాబట్టి 0 + 0 0, దానికి నాట్ అంటే కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి 0కి కాంప్లిమెంట్ చేస్తే 1, 0 + 1 1, కాంప్లిమెంట్ చేస్తే 0, 0 + 1 1 + 0, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 0, 1 + 1 1. ఇక్కడ ఎక్స్ నార్ గేట్ ఉంది కాబట్టి ఎక్స్ నార్ అనేది ఇక్కడ 1 కాబట్టి 1 ఉంటుంది. అర్థమైంది కదా. ఇది ఒక లాజిక్ గేట్స్లోని 7 గేట్స్ విత్ ట్రూత్ టేబుల్ సింబల్స్. ఇదే 7 లాజిక్ గేట్స్ విత్ ట్రూత్ టేబుల్ సింబల్స్ ఎలాగ ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో మీరు తెలుసుకున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మెయిన్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.